కుంభమేళా యొక్క ప్రధాన ఆశయం హిందూ ధర్మంలో ఉన్న అనేకానేక దేవతారాధికులను ఒక్కతాటిపైకి తీసుకువచ్చి ఏకాత్మ భావనను నింపడం. ఎందుకంటే పూర్వం శివారాధకులు, వైష్ణవారాధకులు, శక్తి ఆరాధకులు ఇలా విడిగా ఉన్న హైందవ సమాజాన్ని ఒక్క తాటిపైకి తీసుకురావాలనే ఉద్దేశంతో శంకరాచార్యుల వారు ప్రయాగ్రాజ్లో జరిగే కుంభమేళాలో అనేక దేవతారాధకులతో కలిసి ధార్మిక చర్చలను జరిపించి ధార్మిక సాంస్కృతిక ఐక్యతను విరాజిల్లేలా చేశారు. ప్రయాగ్రాజుకు స్థల పురాణం గొప్పగా ఉండటం, అంటే ముగ్గురు దేవతలకి ఈ ప్రదేశంతో సంబంధం ఉండటం మరియు త్రివేణి సంగమం కావడం వల్ల దాన్ని నేటికి హైందవ సమాజం ఆచరిస్తూ వస్తోంది. సంవత్సరానికి ఒకసారి మాఘమేళ, 3 సంవత్సరాలకు ఒకసారి జరిగేది కుంభమేళ, 6 సంవత్సరాలకు ఒకసారి జరిగేది అర్ధ కుంభమేళ, 12 సంవత్సరాలకు ఒకసారి జరిగేది పూర్ణ కుంభమేళ. 11 పూర్ణ కుంభమేళాల తర్వాత వచ్చే కుంభమేళానే మహాకుంభమేళా అంటారు. అంటే ఇది 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుందన్నమాట. అందుకే 2025లో జరిగే కుంభమేళాను మహాకుంభమేళాగా పిలుస్తారు. కాబట్టే కుంభమేళా అంత ప్రత్యేకమైనది. మాఘమేళా మొదలుకొని మహాకుంభమేళా వరకు జరిగే ప్రతి కుంభమేళా కూడా ఖగోళ శాస్త్రంలోని గ్రహాల స్థితులను బట్టి సమయాన్ని నిర్ణయిస్తారు. అంటే మన భారతీయ కాలమానం ఆధారంగా గ్రహాల స్థితులను బట్టి వీటి తేదీలను ఖరారు చేస్తారు. కుంభమేళా మతపరమైన సమావేశం మాత్రమే కాదు, దీనికి సామాజిక ప్రాముఖ్యత కూడా ఉంది. కుంభమేళా భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన కోట్లాది మంది ప్రజలను ఒకచోట చేరుస్తుంది, సామాజిక సమైక్యతను పెంపొందిస్తుంది. ఇది భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలను కలిపి వారి సంస్కృతి మరియు సాంప్రదాయాలను పంచుకునే అవకాశాన్ని అందిస్తుంది. కుంభమేళా భారతీయ సంస్కృతి మరియు సంప్రదాయాలను ప్రదర్శించే ఒక వేదిక. ఇక్కడ వివిధ రకాల సంగీతం, నృత్యం మరియు కళారూపాలు ప్రదర్శించబడతాయి. కుంభమేళా ప్రపంచంలోనే అతిపెద్ద మానవ సమూహం ఏకీకృతమయ్యే కార్యక్రమం. ఈ కుంభమేళా సాంస్కృతిక, ఆధ్యాత్మిక పరంగానే కాకుండా మరో కోణంలో చూడాలి అంటే ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఈ పుణ్యక్షేత్రాలకు తరలివస్తారు. కుంభమేళా జరిగే ప్రాంతవాసులకు అతిపెద్ద జీవనోపాధితో పాటు ఆర్థిక పురోగతికి ఒక ప్రధానమైన వనరుగా చెప్పవచ్చు. ప్రపంచం నలుమూలల నుండి వచ్చే యాత్రికుల సమూహానికి సకల సదుపాయాల కల్పనలో ఇక్కడ స్థానికులు తమ జీవనోపాధిని వెతుక్కునే అవకాశం ఉంటుంది. ఒక్క గుడి ఉంటే దాని చుట్టూ ఉన్న ప్రజలు కొందరు దానిపై ఆధారపడి ఎలా జీవిస్తారో, కోట్లాది మంది వచ్చే కుంభమేళా కూడా ఎంతో కొంత ఆ ప్రాంత ఆర్థిక పురోగతిపై ప్రభావం చూపే అవకాశం తప్పకుండా ఉంటుంది. అందుకే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కోట్లు ఖర్చు పెట్టి సౌకర్యాలను కల్పిస్తోంది. ఆ ప్రభుత్వం కూడా సవివరంగా కుంభమేళా నుండి ప్రభుత్వానికి, అక్కడి ప్రజలకు పరోక్షంగా ప్రత్యక్షంగా వచ్చే ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకునే సౌకర్యాలు కల్పించామని నిర్మోహమాటంగా ప్రకటించింది. ఏదైతేనే కుంభమేళా భారతదేశం యొక్క ఆధ్యాత్మికత, సామాజిక వైవిధ్యత మరియు సాంస్కృతిక సంపదలకు ఒక నిలువుటద్దం. కుంభమేళా ఒక దైవాన్వేషణ. కుంభమేళాకు వచ్చే భక్తుల లక్ష్యం మోక్షం. కుంభమేళా తత్వం సనాతన ఆధ్యాత్మిక ధార్మిక వైభవం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.